యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించాను. మరొకసారి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వానికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమందు వాసుడైన దేవానికి స్తోత్రాలు. నాతో మాట్లాడే ఏకైక దేవుడవు, మా హృదయాలను సంధించగలిగిన సమర్థుడైన దేవుడిగా నిన్ను స్తుతిస్తున్నా. నీ వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను ఉత్తేజపరిచే దేవుడవు, ఉజ్జీవపరిచే దేవుడవు, ఉత్సాహింపచేసే దేవుడవు. నీకు స్తోత్రాలు. నీ మాటలు పలికించి మా హృదయాలను ప్రభా తండ్రి నాయన ఛేదించి నీకు ఇష్టానుసారమైన జీవితంలోకి మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని దీవించి ఆస్వాదించి నీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో దావీదును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని విషయాలు ఈ యొక్క ఉదయకాల ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేద్దాం. దేవుడు ఎంత మంచి దేవుడు అంటానికి ఒక్క మాట చెప్తాను. ఏంటంటే, ఇశ్రాయేలీలు ఆ చుట్టూ ఉన్నటువంటి జనాన్ని చూసి, చుట్టూ ఉన్న రాజులు చూసి, మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు సమూయేలుతో. సమూయేలు అన్నాడు, మీ రాజు దేవుడు కదా, మీ రాజు ప్రభువు యేసుక్రీస్తు కదా, మీరెందుకు రాజును అడుగుతున్నారు? ఆయన వస్తే మంచిది కాదు మీకు అని చెప్పాడు. అయినా ఇశ్రాయేలు వినుకోండి అన్నారు. అయినా పర్వాలేదు, మాకు ఏ నష్టం జరిగినా పర్వాలేదు, మాకు మాత్రం రాజే కావాలన్నారు. సరే కదా అని దేవుడు గాడిదలు కాసుకున్నటువంటి సౌలును పిలిచి, ఇదిగో ఈయన నీ దగ్గరకు వస్తున్నాడు, సమూయేలు నువ్వు ఆయన అభిషేకించు అన్నాడు. వెంటనే సమూయేలు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకించాడు. దేవుని స్తోత్రం. తర్వాత సౌలు తన జీవితంలో బాగా బ్రతుకుతున్నాడు అనుకున్నాడు, కానీ దేవుడు ఆశించినది చేయకుండా బ్రతుకుతున్నాడు. దేవునికి ఇష్టానుసారమైన జీవితానికి జీవించకుండా బ్రతుకుతున్నాడు. దేవుని మాటకు విరుద్ధంగా బ్రతుకుతున్నాడు. అది గమనించిన దేవుడు అన్నాడు, ఈడు గాడిదలు కాసుకునేవాడిని గార్ధం ఎక్కించి నేను రాజుగా చేస్తే చివరికి వాడి స్థితి నా దృష్టికి బాగోలేదు, వీడు నాకు వద్దు అన్నాడు. వెంటనే దేవుడు వద్దని చెప్పి, అయ్యా నువ్వు యెషయా ఇంటికి వెళ్ళు, యెషయా కుమారుల్లో ఒకరిని నా కొరకు అభిషేకించు, రాజుగా నియమించు అన్నాడు. వెంటనే సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయాకున్న 7 కుమారులు పిలిచాడు. ఒక్కొక్క కుమారుని చూసి వీడైతే బాగుండు, వీడైతే బాగుండు, వీడు బాగున్నాడు అయ్యి అని చెప్పుకుంటూ ఉన్నాడు. 7 వెళ్ళిపోయారు ఆయన ముందు నుంచి. ఎవరి ముందు నుంచి? సమూయేలు ముందు నుంచి. తర్వాత దేవాతి దేవుడు దావీదును పిలిచి, అయ్యా ఇంకా నీకెవరన్నా ఇంకో కుమారుడు ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారంటే
అయ్యా, ఆ మాట నాకు చాలా దుఃఖం వేస్తుంది. నా చిన్నవాడొకడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతున్నాడయ్యా. వాడొక్కడున్నాడు అంటే వాడిని పిలిపించు అన్నాడు. పిలిపిస్తే వాడిని చూసి చెప్పిన మాట ఏంటంటే, ఇతడే నాకిష్టుడు, నా చిత్తాన్ని జరిగించేవాడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇతడే నాకు కావలసిన వాడు, ఇతడే నాకు కావలసిన వాడు. ఎందుకు అంటే ఇతడు నాకు ఇష్టుడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇతడు నాకు కావలసిన వాడు. ఎందుకు అంటే ఇతడు నా చిత్తాన్ని జరిగిస్తాడు. మరొకసారి ఆ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాణిని ఒకరిని కనుగొని ఉన్నాను, అతడు దావీదు. దేవుని స్తోత్రాలు. ఈ మాట తెలుగులోనైతే నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారుడు అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లోనైతే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంటుంది. అంటే నా హృదయానుసారుడు అనే మాట దానికి లిటరల్ అర్థము. అంటే అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే, అక్షరాల దావీదు దేవునికి హృదయానుసారుడు. దేవుని స్తోత్రాలు. అక్షరాల దేవునికి దావీదు తన చిత్తమును నెరవేర్చగలిగిన ఏకైక వ్యక్తి. దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిగా, దాన్ని జరిగించేవాడుగా బైబిల్లో చెప్పబడింది. ఈ రోజున దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, వాట్ అబౌట్ యూ? నువ్వేంటి? దావీదు అయితే దేవునికి హృదయానుసారుడు, దావీదు అయితే దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు, దావీదు అయితే నా మనస్సును ఎరిగిన వాడు. మరి నీవు? నేను కూడా నా దేవునికి ఇష్టానుసారుడిగా ఉండాలి, నేను కూడా నా దేవునికి హృదయానుసారుడిగా ఉండాలి, నేను కూడా నా దేవునికి మనసుకు నచ్చిన వాడిగా ఉండాలి అన్నవారు ఒకసారి చేతులు ఎత్తి స్తుతించరా? మీరు చేతులు ఎత్తారంటే మామూలు అనుకుంటున్నారు కదా, మంచిదే. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన నీ పట్ల అద్భుతమైనది అని చెప్తా. దేవుని యొక్క తలంపు కూడా నీ పట్ల అద్భుతమైంది. దావీదుని అట్లా చూసి చెప్పలా దావీదుని దేవుడు. అనుకుంటున్నారా? ఈయన నా హృదయానికే జస్ట్ ఒక మాట అనేసి అలాగ వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన అన్నిటిని పరిశీలించి అనగలిగిన ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రాలు. అన్నిటిని పరిశీలించి, ఒకటి కాదు, వాడు పుట్టినది మొదలుకొని వాడు చనిపోయే వరకు కూడా వాడి స్థితినంతా ఆయన యొక్క స్క్రీన్లో చూసి ఆయనకు పేరు పెట్టేవాడు నా యేసయ్య. దేవుని స్తోత్రాలు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు ఇష్టానుసారుడు అవ్వటానికి, దేవుని దృష్టిలో నా మనసును ఎరిగిన వాడు అని చెప్పటానికి, దేవునికి హృదయానుసారుడు అని చెప్పటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ నేను కొన్ని కారణాలు మీతో చెప్పి దేవుని సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిసారిగా దావీదు అనే మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైనా చెప్తారా? దావీదు అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఓకే, వెరీ గుడ్, మంచోళ్ళు అట్టే ఉండాలి. మౌనం అంగీకారం అన్నమాట. ఓకే, దేవుని బిడ్డలమైన మనము నేను చూడాలి. దావీదు అనే మాటకు అర్థం ఏమిటంటే నా ప్రియుడు. ఎవరు నా ప్రియుడు? ఎవరికి ప్రియుడు? దావీదు అట దేవుడు పేరు పెట్టిన రోజున, లేదా తల్లిదండ్రులను ప్రేరేపించి పెట్టిన రోజున,
దావీదు అనుకున్నాడట, నేను ఎవరికి గిట్టుబాటు కాని వాడిని, ఎవరు నన్ను నొచ్చుకోలేదు, ఎవరు నన్ను మెచ్చుకోలేదు, ఎవరు చూసి నన్ను హేళన చేశారు, ఎవరు చూసినా నన్ను బాధ పెట్టారు, కాబట్టి నేనెందుకు పనికొస్తా, నేనెందుకు ఆయనకి ప్రియుడిగా ఉంటా, నేనెందుకు ఆయనకి ప్రియుడిగా ఉంటా, కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, అది నాకు లేకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరి చేత తృణీకరించబడ్డ వాడిని, తల్లిదండ్రులు తృణీకరించారు, అన్నదమ్ములు తృణీకరించారు, చివరికి నన్ను అడవిలో పెట్టారు. జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. ఎక్కడ పెట్టారు? మరి నన్ను ఎవడు మెచ్చుకుంటాడు, నన్ను ఎవడు ఇష్టపడతాడు, నన్ను ఎవడు ఇష్టపడతాడు? ఈ రోజున అలాంటి ఆలోచన నీలో ఉంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవే నా దేవునికి ప్రియుడవు, నీవే నా దేవునికి ప్రియురాలవు, నీవే నా దేవునికి ఇష్టమైన దానవు, నా దేవునికి హృదయానుసారమైన దానవు నీవే, ఎవరు లేరు. కానీ దావీదు ఈజ్ హిస్టరీ. దావీదు అనే ఆయన చరిత్ర. కానీ ఈ రోజున ఇదే నీ మిస్టరీ. దేవుని స్తోత్రాలు. ఇది నీ దేవుడు కోరుకున్నటువంటిది, ఇది నీ దేవుడు కోరుకున్నటువంటిది. నీవు నా దేవునికి ప్రియుడవు, ప్రియురాలవు. అర్థమవుతుందా? అంతకంటే శ్రేష్టమైనది ఏముంటుంది? హృదయానుసారుడు అనటానికి కారణం ఏమిటంటే దేవుని ప్రేమను పొందుకున్నవాడు. దేవుని స్తోత్రాలు. ఎవరైనా, నేనైతే ఏమంటానో తెలుసా? అడవిలో తిరుగుతూ, ఎక్కడ అడవిలో తిరుగుతూ, భయంకరమైన క్రూర మృగాల మధ్య జీవిస్తూ, గొర్రెలను కాచుకుంటూ, తండ్రికి లెక్కప్ప చెప్పాలి ఒకవేళ ఒక్క గొర్రె మిస్ అయినా అని భయపడుతూ ఉన్న దావీదు దేవునికి ప్రియుడయ్యాడు. దేవుని స్తోత్రాలు. రైట్? నువ్వు కూడా నా దేవునికి ప్రియుడవే, ప్రియురాలవే. నువ్వు పాట పాడక్కర్లా, యేసే నా ప్రియుడు అని అక్కర్లా. కానీ యేసు నిన్ను ప్రేమించిన వాడు సత్యం. యేసు నీ దృష్టిలో ఏమై ఉన్నాడో తెలియదు, కానీ ఆయన దృష్టిలో మాత్రము నువ్వు ప్రియురాలువు, ప్రియుడవు. నువ్వు ప్రియురాలువు, నిన్నంత ఇష్టపడ్డాడు, నిన్ను అంత ఇష్టపడ్డాడు. ఈ రోజున అందుకని చెప్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. దేర్ ఇస్ నో వన్ లైక్ హిమ్. ఈ లోకంలో అలాంటి వ్యక్తి ఈ ప్రపంచ చరిత్రలో కనపడలా. శత్రువుని చంపిన వారు ఉన్నారు. ఎవరిని? శత్రువుని చంపిన వారు ఉన్నారు, చెడు చేసిన వారిని చంపిన ఉన్నారు, దేవుళ్ళు అయ్యేవారు. కానీ ఏ మంచి లేని నీ పట్ల, ఏ మంచి లేని నా పట్ల, ఏ యొక్క స్థితి కూడా సరి అయినట్టుగా కనపడినటువంటి నీ కొరకు నా కొరకు ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు యేసయ్య ఒక్కడే. దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు అంటే దేవుని ప్రేమను పొందుకున్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుని ప్రేమను పొందుకున్నాడు. రెండో మాట చెప్తా, పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఆ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఏంటో ఒకసారి మీకు ఆ వచనం చదువుతాను. కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదుకుదును, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, ఎందుకు దావీదు దేవునికి ప్రియుడిగా ఉన్నాడో, ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడో రెండవ ఆలోచన ఏమిటంటే, ఆయనట దావీదోట ఏం చేస్తాడట? ఉదయాన్నే లేచి, అర్థమైందా? ఎప్పుడు ఉదయం అంటే మన దృష్టిలో జోక్గా మాట్లాడదు, మామూలుగా సీరియస్గా మాట్లాడదాం.
ఉదయం అంటే ఎప్పుడు? ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే వేకువనే లేచి ఏం చేస్తాడట? దేవుని స్తోత్రాలు. ఆయన బలమును ప్రభావమును చూడవలనని ఆశపడుతూ ఉంటాడట. ఇట్స్ అ క్వైట్ టైమ్ ఫర్ హిమ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ టు రీడ్ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్. ఆయన ఏం చేస్తాడు? ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాడట. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. హృదయానుసారుడు అంటే ఇష్టమైన వాడు అంటే ఎవరు? ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వాడు. ఈ రోజున మిమ్మల్ని అడిగారు అనుకో, అయ్యా ఒక్కళ్ళు కూడా మేము ధ్యానం చేయలే, ఎందుకంటే 7 గంటలకే ప్రార్థన కదా, అవసరమైనప్పుడు 8 గంటలకు ఏదో ఒక విధంగా వస్తాం కదా, అందుకని ఈ రోజున కుదరలే అంటారు. మరి నిన్న, మరి మొన్న, అంతకు ముందు రోజు అర్థమవుతుందా మీకు? దేవునికి హృదయానుసారుడిగా నువ్వు నేను మారాలి అంటే దేవునితోనే ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించుతూ బ్రతకాలి. దావీదు భక్తుడు అంటాడు, వేకువన లేచి నేనేం చేస్తా? వేకువన లేచి ఆయనను వెతుకుతా. దేవుని స్తోత్రాలు. ఆ మాట మీకు అర్థమైందా? వేకువన లేచి వెతకటం అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. జస్ట్ ఒక చిన్న 10 రూపాయలు బిళ్ళ పడిపోయింది అనుకోండి చీకట్లో. ఎందుకంటే తెల్లజామునే మనం బయటకు వస్తాం కదా. ఎక్కడికి? మీరు కాదు, మా వాళ్ళు, మా మగవాళ్ళు ఎప్పుడు వస్తారు? తెల్లవారుజామునే బయటకు వస్తారు. నేను ఎప్పుడైనా బయటకు కనపడితే తెల్లవారుజామున పని మీద బయటకు వస్తే వాళ్ళు దిగుతూ ఉంటారు. ఏంటి ఇంత గందరగాళ్ళు వేసావంటే, ఏం లేదన్నా ఒక టీ తాగితే కానీ మాకు ఏ టీ ఆ టీ ఈ టీ అర్థమైందా అని వస్తారు. ఆ 10 రూపాయల చీకట్లో పడిపోతే పోయిదిలే 10 రూపాయలు బిల్ల, ఏం కాదు, మన చేతి దగ్గర ఉన్నాయి అనుకుంటావా? దాన్ని ఏం చేస్తావు? వెతుకుతావు. అర్థమైందా? వెతుకుతావు అంటే దేవుడు కనపడడేమోనని లేదా కనపడతాడేమోనని దావీదు భక్తుడట వేకువనే లేచి వెదకటం ప్రారంభం చేశాడు. దేవుని స్తోత్రాలు. దేవునితో నువ్వు ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తే, దేవుని నువ్వు వెదకగలిగితే దేవుడు అంటాడు, నాట్ ఓన్లీ డేవిడ్ ఐఎమ్ ఆల్సో రెడీ టు టేక్ యూ యాజ్ మై ఓన్ హార్ట్. నిన్ను కూడా తీసుకోవటానికి, నా హృదయానుసారుడుగా తీసుకోవటానికి నేను కూడా ఇష్టపడుతున్నా. ఎందుకు? నువ్వు నాతో ఉంటున్నావు, నా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు. వేకువన లేచి నన్ను వెదకటమే కాదు, నీ ప్రభావాన్ని, నీ బలమును చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నావు. కాబట్టి నువ్వు నాకు హృదయానుసారుడివే. ఈ రోజు నుంచైనా ధ్యానం చేయండి. ఈ రోజు నుంచైనా తెల్లవారుజాము లేచిన తర్వాత, నువ్వు లేచిన తర్వాత కొద్ది నిమిషాల్లో నీ ప్రార్థనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని కూర్చొని ధ్యానం చేయటం అలవాటు చేసుకో. ఎందుకో చెప్పనా? తెల్లారిన తర్వాత ఇక అందరూ లేస్తారు, ఇంక నీకు కుదరదు. అర్థమైందా? మనకి సహకరించే భర్తలు లేరు, సహకరించే భర్తలు ఉండే ధన్యులు. అర్థమైందా? సహకరించిన భార్యలు లేకపోతే ఓకే. నేను దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు స్టార్ట్ చేస్తే నీ కుటుంబంతో కలిసి దేవుడు కొనసాగిస్తాడు. దేవుని స్తోత్రాలు. స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. అందరితో ప్రారంభం కాదు ఏది కూడా, ఒక్కడితోనే ప్రారంభం. అది దేవుని స్తోత్రాలు. ఎవరితో?
ఒక్కడితోనే ప్రార్థన. ఎవరా ఒక్కడు అంటే దేవుని ప్రేమను నొందినవాడు, దేవునికి ఇష్టానుసారమైన వాడు, దేవుని హృదయానుసారుడు, దేవుడు కోరుకున్నవాడు. వాడొక్కడే చేయగలుగుతాడు. ఏమని? ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని. గొప్ప భాగ్యం. 6వ వచనం కూడా చదువుతాను. ఒక్కసారి ఆ వచనం కూడా చదువుతున్నాను. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఏం చేస్తాడట? నా జీవిత కాలమంతయు నిన్ను నేను స్తుతించేదను, నీ నామమును నేను ఏం చేస్తా? దేవుని స్తోత్రాలు. అందుకని దేవాతి దేవుడు ఎవరైతే దేవుని నామాన్ని స్తుతిస్తారో, ఎవరైతే లేచి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తారో, ఎవరైతే లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే లేచి దేవునికి మొట్టమొదటి స్థానాన్ని, మొట్టమొదటి సమయాన్ని ఇస్తారో వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ఎవరు ధన్యులు? యేసయ్యను కలిగిన నీవు నేను ధన్యులము. యేసయ్యను ధ్యానం చేసేటువంటి నీవు నేను ధన్యులము. యేసయ్య మాటలు వింటున్నా నీవు నేను ధన్యులము. యేసయ్యకు హృదయానుసారులము నీవు నేను ధన్యులము. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, అమ్మా కొంచెం లెగవగానే కొంచెం సమయం దేవునికి ఇవ్వండి. అది ఎందుకో చెప్పనా? దేవునికి హృదయానుసారుడు అయ్యావు కాబట్టి అది నీకు ఎంతో క్షేమం. దేవుని స్తోత్రం. అది నీకు ఎంతో కదా. ఉదయాన్నే లేచి ఏం ప్రార్థన చేస్తా? ప్రభువా సంఘం వాళ్ళందరినీ దీవించాయి అని ప్రార్థన చేస్తావా? ఒకవేళ చెప్పిన అబద్ధం మొట్టమొదటిసారి స్టార్ట్ చేస్తావు, అయ్యో నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా బిడ్డలను దీవించు, అందరిని దీవించు ప్రభువా, ఆ తర్వాతే మా వాళ్ళని దీవించు కదా. అది తప్పని నేను అంటలేదు, కానీ దేవునితో గడపటం అనేది చాలా ఇష్టమైన కార్యం అని చెప్తున్నా. దేవునితో గడిపితే దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు చెప్తా, నేను చరిత్ర చదువుతున్నా, మళ్ళీ ఆశ్చర్యం వేసింది. దావీదునట 8వ సంవత్సరంలోనే బయటికి తరిమేశారట. ఎన్ని సంవత్సరం? ఏం చేశారో తెలుసా? ఓయ్ దావీదు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదురా, అందుకని మా పరువు పోద్ది, కాబట్టి నీకు 4 గొర్రెలు కొని పెడతాను, ఆ గొర్రెలు తీసుకొని వెళ్ళిపో, ఆడ మేపుకో, ఆడే బ్రతుకు. తాను బ్రతికినంత కాలము, కురువృద్ధుడై చచ్చిపోయే వరకు దేవుడు అతను కాపాడి భద్రపరిచి అనేకమైన శత్రువుల నుండి విడుదల కలిగించాడంటే ఆయనకు దేవునితో ఉన్న సంబంధమే. దేవుని స్తోత్రాలు. ఏం చేశాడు? అర్థమైలే? అందరూ నిలబడ్డా, అందరూ తడబడ్డా, అందరూ కింద మీద పడ్డా, దావీదు అన్నాడు, ఐఎమ్ దేర్ టు స్టాండ్ బిఫోర్ గోలియాత్ అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? మీరందరూ కాదే, నాకెందుకు కానీ నేను ఒక్కడిని వెళ్తా, నేను వాడి ముందు నిలబడతా. ఎవరి ముందు? ఎంతున్నాడు వాడు? టనాలి, ఇక్కడ చూడాలి. ఇంత హైట్ ఉన్నా, ఇప్పుడు దీని మీద కూర్చున్నా కూడా నేను కూడా ఇట్టే చూడాలి. దావీదు అయితే నాకు తెలిసినంత వరకు ఇలా పడిపోయి చూసుంటాడు కదా. అర్థమవుతుందా? ఎందుకంటే ఇచ్చిన వాడు అంత శక్తి దేవుడి దగ్గర నుంచి కేవలం ధ్యానం ద్వారా పొందుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ధ్యానం ద్వారా పొందుకున్నాడు. నా దేవుడితో ఉంటే నా దేవుడు సమర్థుడు, నా దేవుడితో ఉంటే నా దేవుడు సకల కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడితో ఉంటే ఆ యుద్ధము ఆయన చేస్తాడు, ఈ జీవం నాకు ఇస్తాడు అని ధైర్యంగా ఉండటానికి కారణం ఏమిటంటే
దావీదు తన జీవితంలో దేవునితో గడపటం, దేవుని వాక్యంతో గడపటం, దేవుని వాక్యం ధ్యానించడం మొదలెట్టాడు. అదే ఆయన ధైర్యం ఇచ్చింది, శత్రువుల ముందు నిలబెట్టింది. శత్రువుల ముందు నిలబెడతమే కాదు, శత్రువులు అమ్మో దావీదు వచ్చాడంటే మన వల్ల కాదు ఆయన జయించడం అన్నారు. కావాలంటే మీరు చరిత్ర చదువుకోండి. దావీదు ఉంటే నేను అమ్మో నీకు దండం పెడతా, మేము రామయ్యో. ఎందుకు? యుద్ధవీరుడైపోయాడు, యుద్ధశూరుడైపోయాడు. ఎవరు? దావీదు. యుద్ధవీరుడయ్యాడు, యుద్ధశూరుడు. అక్కడున్న వాళ్ళందరూ అబ్షాలోము ఎదురు తిరిగితే అబ్షాలోముతో చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఓరే నాయనా, మీ నాన్నతో పోట్లాడతామంటే ఇది అసంభవము, దయచేసి వెళ్ళకో. మీ నాన్న యుద్ధశూరుడు, యుద్ధంలో ఆర్తేరిన వాడు చిటికలో చంపేస్తాడు. అంతే, నిన్న ఎంత చిటికలో చంపేస్తాడు. అయినా తిరిగాడు, చివరికి వాడే చచ్చాడు కదా. చరిత్ర చెప్తున్నా. ఎవరు చచ్చారు? ఎవరు చంపాలనుకున్నారు? ఎవరు చనిపోయారు? బ్రతుకున్నవాడు దావీదు. ఎందుకు? దేవుని వాక్యంతో ధ్యానం చేయటం మొదలెచ్చి. అందుకే అంటాడు కీర్తనకారుడు, చెప్తాడు కదా, దివారాత్రులు ఆయన ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువను ఎవరు నాటబడిన వాడై ఆకువాడికి తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవడవాడు? దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క శాస్త్రాన్ని ధ్యానించిన వాడు దావీదు. అందుకనే అలాగ బ్రతికాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీవు నేను ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే, నీవు నేను దేవునితో ఉండటం అలవాటు చేసుకుంటే, దేవుడు నీ సకల కార్యాలు జరిగిస్తాడు. ఎంతమంది ఎదురు నిలబడ్డా విజయమే నీ యొక్క గుమ్మాన్ని తడుతుంది. అంతే, విజయమే నీ హృదయాన్ని తట్టి లేపుతుంది. పర్వాలేదు, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకనే నీకు ఇది గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మూడో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 72వ కీర్తనలో నేను ఒక చిన్న మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 72వ కీర్తన మొదటి వచనం చదువుతున్నా. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. 4వ వచనం, ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. సొలొమోను భక్తుడు తన తండ్రిని గురించి చెప్తున్నాడు. నా తండ్రి ఎలాంటి వాడో అని చెప్పి మొదలెట్టాడు. జాగ్రత్తగా ఆలోచించండి. నీ బిడ్డలు నా తల్లి ఎటువంటిదో తెలుసా అనాలి. ఎలాంటిది అంటే, నా తల్లి నా దేవునికి హృదయానుసారురాలు, నా తల్లి నా దేవునికి ఇష్టురాలు, నా తల్లి నా తండ్రి నా దేవునికి ప్రియమైన వారు అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? బిడ్డలు చెప్పాలి. నేను చెప్తున్నా, నువ్వు దేవునితో ఉంటే, దేవునితో గడిపితే నీ బిడ్డలు అలాగ సాక్ష్యం చెప్పేవారుగా తీర్చిదిద్దుతాడు దేవుడు. అలా సాక్ష్యం చెప్పేవారుగా. దావీదుకున్న మరొక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. దేవుడు ఎందుకు దావీదుని నా హృదయానుసారుడు అంటానికి మూడవ ఆలోచన ఏంటంటే, ఆయన ఎక్కడ ఉన్నా ఆరాధించక మానడు. దేవుని స్తోత్రాలు. ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడున్నా ఏం చేస్తాం? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఓకే, రోడ్డు మీద పనికి వెళ్తున్నాం అనుకోండి, ఇంత బైబిల్ అయినా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత బైబిల్? చిన్న బైబిల్, పాకెట్ బైబిల్ అంటారు.
ఎంతమంది పెట్టుకుంటారు పాకెట్ బైబుల్? చాలామంది తమ్ముళ్ళు అన్నారు, నేను పెట్టుకోలేను, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఎందుకు ఆదివారం ఆరాధనకు వస్తాము, తర్వాత మేము కనబడము, ఆరాధన ఏంటో తెలియకుండా బ్రతికేస్తాము, మాకెందుకు అది అనుకున్నాము. అర్థమైందా మీకు? మాకు ఆదివారం వస్తే చాలే, ఆదివారం చేస్తే చాలే ఆరాధన, ఆదివారం ఒక్కటి దేవునికి ఇచ్చామంటే చాలే. ఆరాధన ఇంట్లో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు కాదు, నిత్యము ఆయన మన నోట స్తుతి ఆరాధన ఉంచాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. ఎప్పుడు? ఎప్పుడు? ప్రతి క్షణము, ప్రతి సమయము, దేవా నీవే నా దేవుడవు, దేవా నిన్నే స్తుతిస్తా. ఒంటరిగా ఉన్నా, ఒంటరిగా వెళుతున్నా, ఎవరు నా పక్కన లేకపోయినా నాకున్న ధైర్యము నీవే. అది ఆరాధనలో నాకు కలిగే మహాభాగ్యము, మహాభాగ్యం. ఎప్పుడు? అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఆరాధించకుండా నేను ఉండలేను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఏం లేకుండా ఆరాధించకుండా నీ నోటిలో దేవుని మాటలు రాగలిగితే అదే సాక్ష్యం. నువ్వు నోటి నుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పాటలు రాగలిగితే అదే దేవునికి కావాల్సింది. అర్థమైందా? మళ్ళీ నేను పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ పట్టుకొని వెళ్ళమన్నారు, ప్రార్థన చేయమన్నారు, ఎక్కడ పడితే అక్కడని రోడ్ల మీద మోకాళ్ళు వేయమోకని మీ దండం పెడతా. అంత భక్తులు ఉంటారు. మళ్ళీ దర్శనం ఏంటో తెలుసా? చెప్పనా? ఈరోజు భక్తి ప్రదర్శన ఏంటో చెప్పనా? అబ్బాయి ఒక్క నిమిషం ఆగు అని పక్కనోడికి ఫోన్ ఇచ్చి వీడు మోకరించి ఫోటో తీపుతాడు, దాన్ని స్టేటస్లో పెడతాడు. అబ్బా వీడు ఎంత భక్తిపరుడో, ఎంత దండం పెడతా. అవసరంలా అంత అవసరంలా. ఎక్కడ పడితే ఆడ కూర్చొని పాటలు పాడి ఒక ఫోటో తీసుకొని స్టేటస్లో పెడతాం, వాక్యం చదువుతున్నట్టుగా ఫోటో తీసుకొని స్టేటస్లో పెడతాం. అంత అవసరంలే. ఎందుకు చెప్పనా? బయట వాటిని చూసి హృదయానుసారుడిగా మార్చే దేవుడు మాత్రం కాదు నా దేవుడు. అంతరంగాన్ని చూసి ఏంటి? అంతరంగాన్ని చూసి. అందుకని చెబుతా, అప్పుడప్పుడు మీ మాటలు మీ క్రియలకి కనుక విరుద్ధంగా ఉంటే దయచేసి క్రియలన్నా మానుకోండి. ఏంటి మాటలన్నా? రెండు కుదరదు. ఇక ఏమనుకోవాలి? మాటలన్నా మానుకోవాలి, లేదనుకుంటే క్రియలన్నా మొదలయ్యాలి. అవి కుదరకపోతే అయ్యను మానుకోండి. దేవుడు ఎంత మేలు చేసాడు తెలుసు అయ్యా? తెలుసు. మరి ఏం చేస్తున్నావో కదా అంటారా? ఇన్ని మాటలు చెప్పిద్ది కానా, అమ్మో ఒక్కటి క్రియల్లో కనపడదంట అని చెప్తా ఉంటారు. నా దగ్గరకు వస్తారు, మీకు తెలియదు కదా, మీరు పాప అమాయకులు. నా దగ్గరకు బోల్డ్ కంప్లైంట్స్. రోజు జోక్ కాదు, రియల్ చెప్తున్నా. అన్నో ఆమెకు పైకి అట్ట కనపడుతుంది కానీ
అన్నో ఆమె పైకి ఆయన అట్ట కనపడతాడు, కానీ ఆయన చెప్పేదానికి నువ్వు చేసేదానికి ఏమాత్రం పొత్తు లేదన్నా, కుదరదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న. చాలామంది స్త్రీలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, పురుషులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాను అనుకో, మీరు వెళ్ళి వాళ్ళని మామూలుగా ఉంటారు. అందుకని చెప్పను, దేవుడు చెప్పొద్దు అన్నాడు, అందుకని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనసు విప్పి చెప్పారు కాబట్టి, అంతేగా, అర్థమైందా? అందుకే చెప్తున్నా, దేవుని దృష్టిలో నీవు నేను ఓకే చేసిందే చెప్పాలి. లేదా ఒకవేళ అవకాశం దొరికితే చెప్పిందన్నా చేయాలి. దాని స్తోత్రం. అర్థమైందా? చేసిందే చెప్పాలి, లేదా ఏంటి ఆగిపోయారు, లేదా చెప్పిందన్నా చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండు కనపడకపోతే నువ్వు దేవునికి ఇష్టానుసారుడు ఎన్నడూ కాలేవు, దేవునికి హృదయానుసారుడు ఎప్పుడూ కాలేవు. అందుకే చెప్తున్నా దేవుని బిడ్డలమైన మనము, దేవుని ఆరాధించే మనము, మన నోటిలో స్తుతి ఉండాలి, మన చెయ్యి దేవుని వైపే ఉండాలి. దేవుని స్తోత్రాలు దేవుని వైపే ఉండాలి. ఆయన దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, ఆయన దేవునికి ఇష్టడైన వాడు, ఆయన దేవునికి హృదయానుసారుడు. ఎవరైనా నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధించే, నీవు కూడా దేవుని మహిమపరిచే, నీవు కూడా దేవుని మాటకు లోబడుతున్న నీవు కూడా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నీవు నేను కూడా, దేవుని ప్రేమను పొందుకున్న నీవు నేను కూడా ఎవరు దేవునికి ఇష్టలము, దేవునికి హృదయానుసారులము, దేవుని చిత్తాన్ని జరిగించేవారము. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? దేవుని చిత్తాన్ని. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు పరిశుద్ధ గ్రంథంలో, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము. ఇంకొక మాటగా చదివి నేను త్వరగా ముగిస్తా. 36వ వచనం చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి దేవుని స్తోత్రం. దావీదుని గురించి మాట్లాడుతూ అతను అంట ఏం చేశాడట? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. చాలు, అక్కడితో ముగిస్తా. ఎలాగా? దేవుని విషయం చెప్పనా? సంకల్పం అంటే ఏంటి అని మళ్ళీ పర్పస్ అని చెప్పమా, తీసి ఉద్దేశం అని చెప్పొద్దు. సంకల్పం అంటే ఏంటి? చెయ్యాలి. ఓకే, సంకల్పం అంటే అంతరంగములో నుండి వచ్చే ఆలోచన. ఓకే, అంతరంగములో నుండి వచ్చే ఆలోచన. దేవుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఉద్దేశం లేకుండా, తన మనసులో ఉన్న ఆలోచన లేకుండా కూర్చోబెట్టడం. ఇది సత్యం. అర్థమైందా? నిన్ను ఇక్కడ దేవుడు ఇక్కడికి నడిపించాడంటే దేవుని యొక్క ఆలోచన ఏమీ లేకుండా నడిపించే దేవుడు అయితే కాదు. మరి ఎందుకు నడిపించాడు? నీ పట్ల దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము, ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది. అది లేకుండా ఎవరిని దేవుడు పిలవడం. అర్థమైందా? దేవుడు ఎవరిని పిలవడం, ఎవరిని కూర్చోబెట్టడం, ఎవరిని రక్షించడం. మరి నీ పట్ల దేవుని సంకల్పం ఏంటి? నేను అప్పుడప్పుడు చెప్తా. ఏమంటానంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఎవరి కోసం? నీ కోసం.
అంటే నీ కుటుంబం కోసం, సంఘం కోసం, మనందరి కోసం. ఓకే, ఆరాధన చేస్తావు. ఎవరి కోసం? ఆరాధన కూడా మనకే. స్తుతి ఆరాధన ऊपर जाता है, आशीष नीचे आती है. స్తుతి ఆరాధన పైకి వెళ్ళిపోతే దేవుని దగ్గర నుంచి ఆశీస్సులు వస్తాయి. అది కూడా మనకే. ప్రార్థిస్తే నీ కొరకు, ఆరాధిస్తే నీ కొరకు, స్తుతిస్తే నీ కొరకు, దేవుని సన్నిధిలో గడిపితే నీ కొరకు, దేవుని సన్నిధికి వస్తే నీ కొరకు. మరి ఆయనకేంటి లాభం? అన్ని లాభాలు నీకే, మరి ఆయనకేంటి లాభం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఆయనకు కూడా ఏదో ఆలోచన ఉంది కదా, అది తెలుసుకోవాలి కదా నువ్వు నేను. ఆయనకి ఏదో ఒక ఆలోచన లేకపోతే నిన్ను నన్ను పిలవడుగా, నిన్ను నన్ను ఒకటి చేయడుగా. ఏంటి ఆయన ఆలోచన అంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ పట్ల ఆయన ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది, అది తెలుసుకోవాలి. అందుకనే లార్డ్ మే ఐ నో యువర్ విల్ ఇన్ మై పర్సనల్ లైఫ్. దేవా, నా పట్ల నీ చిత్తమేంటో అది ఈ రోజునే బయలుపరచాలి. దేవుని స్తోత్రం. అడిగితే చూపిస్తాడు, అడిగితే చూపిస్తాడు. నన్ను ఎందుకు ఇంకా బ్రతికించావు అంటే, ఎస్, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. నన్ను ఎందుకు ఎంత అనారోగ్యంతో ఉంచావు అంటే, నీ పట్ల కూడా దేవుని యొక్క ఆలోచన ఏదో ఉంది. ఇప్పుడు చెప్తా. దావీదు యొక్క దేవుడు దావీదు నుంచినటువంటి ఆలోచన ఏంటంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రాలు. ఏంటి? ఎవరతను? ఇప్పుడు చెప్తా, అసలు చరిత్ర చెప్తా, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే. దావీదు ఏది కూడా తన కోసం చేసుకోలేదంట. దావీదు ఏది కూడా తన కోసం చేసుకోలేదంట. అందుకని ఇక్కడ చెప్పాడు, అతడు తన తరము వారందరికీ సేవ చేశాను అనంది. ఎవరికి? ఇప్పుడు దావీదు దేవుని పట్ల, దేవుడు దావీదు పట్ల ఉన్న ఆలోచన ఏంటి అంటే, దావీదు ఏం చేయాలి? మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఆలోచించండి. వాట్ ఈస్ యువర్ సర్వీస్ టువర్డ్స్ గాడ్? దేవుని పట్ల నీ సేవ ఏంటి? తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు సేవకుడు కాకపోతే దేవుడికి నువ్వు అర్థమైందా? నువ్వు పనికిరావిగా, నీ భక్తి పనికిరాదు, నీ ఆరాధన పనికిరాదు. ఏం లేకపోతే, సేవ లేకపోతే నువ్వు పనికిరావు దేవునికే. బైబిల్లో చూసుకోండి, మీరు చరిత్రలో చెప్తున్నా. ఓకే, దావీదుని ఎక్కడుంటే పిలిచాడు దేవుడు? సౌలు ఎక్కడుంటే పిలిచాడు దేవుడు? గిద్యోని ఎక్కడుంటే పిలిచాడు దేవుడు? పేతురు ఎక్కడుంటే పిలిచాడు దేవుడు? అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ పని చేస్తుంటే పిలిచాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్తున్నా, దేవుని పని చేసేవాళ్ళని పిలుస్తాడు దేవుడు. అయ్యా నాకు ఇంకా పిలుపు రాలేదు. ఏం పిలుపు రావాలి? ఏ పిలుపు కావాలి నీకు? ఇది పిలుపు కాదా? దేవుడు మాట్లాడుతున్నాడు కదా.
దేవునికి పనివారు కావాలి. దేవుని స్తోత్రాలు. ఎవరు కావాలి? అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు కదా, కోతంత విస్తారము కానీ మీరు నాకే తిరిగి చెప్తారు, నాకు అదే బాధ అవుతుంది. కోతంత విస్తారము కోసేవారు కొదువాయను, పనివారు ఎంతకాలం చెప్తున్నాడు తెలిసి మాట? ఎప్పటి నుంచి? ఆయన సేవ చేసిన దినం మొదలేసిన దగ్గర నుంచి చెప్తాను ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆ తరములో వారు లేరు. పనులు ఉంటాయో తెలుసు అసలుకి? నాకు ఎన్ని ఉంటాయి, నాకు తెలియని పనులు ఏముంటాయి? పనులు ఉంటాయి. పనులనే పిలుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. ఎవరిని పిలుస్తాడు? పనులనే పిలుస్తాడు. అందరిని పిలువడు. ఎవరిని పిలుస్తాడు? దేవుడు పనివారినే పిలుస్తాడు. మత్తయ్య సుంకం వసూలు చేసుకుంటే పిలిచాడు కదా, పని చేసే వాళ్ళని పిలుస్తాడు. ఇప్పుడు నువ్వు పని చేయను అంటే నువ్వెవరివి? మనసులో కాదు, మన బయట చెప్పుకోండి. నువ్వు పని చేయవు అంటే నువ్వెన్ని ఏమలు? నిన్ను ఏ పోతు కిందో లెక్క వేయాలి నేను. ఏ పోతు కింద? తిండి పోతేమో, పండు పోతేమో, నిద్రపోతేమో కదా. మా దేవుని యొక్క దృష్టిలో నువ్వు పడాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి అంటే, దేవునికి హృదయానుసారుడిగా నువ్వు బ్రతకాలనుకుంటే, ఈ రోజు నుంచైనా నువ్వు సేవకుడిగా మారాలి. దేవుని స్తోత్రాలు. సేవకుడిగా మారాలి. ఎవరు? సేవకుడు. భక్తుడైన పౌలు అంటాడు, నేను సంఘమునకు సేవకుడును అంటాడు. ఎవరికి? ఎందుకు? సేవకుడు అంటే నేను కాదు. మీరు అనుకుంటున్నారా పాస్టర్ గారు ఉన్నారులే, పాస్టర్ గారు చేస్తారులే. కరెక్టే. ఒక్క మాట చెప్తానమ్మా, ఒక్క మాట చెప్తానయ్యా. నువ్వు మనసు పూర్తిగా సేవకుడికి గనక నువ్వు సహకరిస్తే నా సంఘం అభివృద్ధి చెందుద్ది, నా దేవుని సంఘం అభివృద్ధి చెందుద్ది, ఈ కరుణమైన దేవాలయం అభివృద్ధి చెందుద్ది, నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు. నీ బిడ్డలు ఏ దేవుడైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుని సేవ చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ కార్యాన్ని, ఆయన పేరేంటో తెలుసా? ఎవరి పేరు? ఎందుకు తెలియదు నాకు అంటారా? ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. ఉన్నాడా? ఎవరికి రుణస్థుడు కాదు ఆయన. ఎవరు చేస్తే రుణాలు తీర్చుకోవడానికి ఇష్టం లేకుండా ఉండేవాడు అంతకంటే కాదు, చేసినోడికి లెక్క కట్టించేవాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఈ రోజున నీ సేవకుడు ఇలా ఉన్నాడు అంటే ఆయన సేవకుడిగా ఉన్నాడు కాబట్టే ఉన్నాడు. అర్థమైందా? సేవకుడిగా ఉన్నాడు కాబట్టే ఉన్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తా. ఇది నా సాక్ష్యం. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇప్పటికి కూడా. నేను చెప్పాను కదా, నాకు అందరూ ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు లేరులేండి, తమ్ముళ్ళు కూడా లేరు నాకు. కానీ అనాథగా బ్రతిక. ఇది సత్యం. హాస్టల్లో, ఒక అనాథ హాస్టల్లో బ్రతిక. ఎవరిని ఎప్పుడు నాకు ఇష్టం లేనిది ఏంటయ్యా అని ఒకవేళ అనుకుంటే ఎవరిని అడగను నేను నా సొంత విషయాల కోసం.
నా కోసం నేను ఎవరిని అడగల, నా తల్లిదండ్రులను అడగల, నా అన్నదమ్ములను అడగల. 10th క్లాస్ వరకు నిక్కర్లతో బ్రతికా. నిక్కర్లే, చొక్కాయలు నిక్కర్లే. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ప్యాంట్ వేసుకోవటానికి కష్టమయ్యింది. ప్యాంట్లు లేవు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ప్యాంట్లు వేసుకొని చక్కగా ఉండేవాళ్ళు. ఉద్యోగస్తుల పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఒకే ఒక్క ప్యాంటు ఒక్క షర్టుతో సంవత్సరం అంతా తిరిగా. ఒక్క ప్యాంటు ఒక్క షర్టు, ఒక్క ప్యాంటు ఒక్క షర్టుతో సంవత్సరం తిరిగా. ఎవరికి అర్థం కాల. అదే అంటారుగా మీరు, ఒకసారి ఒక ప్యాంట్ అయినా స్టైల్ మాత్రం మారదు. సాయంత్రం ఉతుక్కోవటం, దానికి ఇస్త్రీ చేసుకోవటం, ఎవడు గుర్తుపడతాడు? సంవత్సరం తిరిగా. నా స్కాలర్షిప్ వచ్చేదాకా తిరిగా. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత 2 షర్ట్లకు 2 ప్యాంట్లు కొనుక్కున్నా. దాంతో తిరిగా. ఈ రోజున చెరక్క ముందే మా అన్నయ్య వాళ్ళకి పంపించేస్తా, చొక్కాయలు ప్యాంట్లు వేసుకుంటారా అని. నా బీరువా చూస్తే మా ఆవిడ అంటది, ఇంకో బీరువా కొనయ్యా, నీ బట్టలకే సరిపోతున్నాయి అంట. దేవుని స్తోత్రం. కారణం ఏంటో చెప్పనా? మై గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ సచ్ ఎ వే దట్ నో వన్ కెన్ అండర్స్టాండ్ దట్. ఎవడు అర్థం కాల. అంతగా నన్ను దేవుడు దీవించాడు, అంతగా దీవించాడు. ఏక ముందు కూడా చెప్తున్నా, ఇంకా దీవిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. ఆయన దీవించడం మొదలు పెడితే నీ పిండి పీసుకు తట్టి దీవించబడుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, వచ్చేటప్పుడు దీవించబడతావు. కారణం ఏంటి? సింపుల్ వర్డ్, సింపుల్ వర్డ్. సేవకుడు. సేవకుడు ఎవరు? కూడు లేకపోయినా సేవకుడిగా ఉండండి. సమృద్ధి అని కూడి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది నగ్న సత్యం. ఈరోజు నీ స్థితిలో ఉన్నానంటే నా దేవుని కృప. ఈరోజు మీ అందరి ముందు నిలబడుతున్నానంటే దేవుని కృప. ఈరోజు నీ ఈ తెల్ల బట్టలు వేసుకున్నాను అంటే నా దేవుని కృప. ఇంకా 3 జతల బట్టలు టైలర్ దగ్గర పెట్టి వచ్చిన మొన్న ఇచ్చారు కొంతమంది క్రిస్మస్ గిఫ్ట్లని. లోటు లేకుండా చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు నేను చెప్తున్న మాట, ఒకవేళ ఫస్ట్లో కష్టం అవ్వచ్చేమో, కానీ సేవకుడిగా బ్రతకడం కొంచెం కష్టమేమో కావచ్చు, కానీ నీ రుణం మాత్రం ఉంచుకునే దేవుడు నా దేవుడైతే కాదు. పేదలకు అప్పించువాడు ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు అప్పించిన వాడు అవుతాడట. సేవకుడు దేవునికి అప్పిస్తున్న వడ్డీతో సహా నువ్వు తీసుకొచ్చుకుంటావు. సేవకుడు దేవునికి సేవ చేస్తూ అప్పిస్తున్నాడు దేవునికి. సేవకు అప్పిస్తే ఏం చేస్తాం? అప్పిస్తే నేను ఇచ్చింది అన్న తిరిగి అయ్యా అట్టో కట్ట అంటే చివరి ఎప్పుడు అంటావు. ఎప్పుడు? 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వడ్డీలు అంతా కట్టించుకొని చివరికి ఏమి లేవు నా పరిస్థితి అని అయిపోయి పెట్టినప్పుడు అప్పుడు అంటావు ఏమని? అయ్యా వడ్డీ అన్నా కడతలయ్యా, అసలన్నా కడతలయ్యా, వడ్డీ కట్టలేనయ్యా. కానీ నా దేవుని సేవ చేస్తే వడ్డీతో సహా కట్టించే దేవుడు. అందుకనే దావీదు దీవించబడటానికి, దావీదు దేవుని హృదయానుసారుడు అవ్వటానికి, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు అనటానికి కారణం ఏమిటంటే ఆయన సేవకుడే, సేవకుడే, సేవకుడే. సేవకులకు దేవుడిచ్చే గొప్ప భాగ్యం అది. తప్పనిసరిగా దేవుడు నీ రుణము తీర్చి ఆయన
పరలోక దూతల చేత సంబరం చేసుకుంటాడు. వాడు చేసిన సేవకు నేను ఇంత ఇచ్చాను అంటే దేవదూతలు అందరూ నుంచొని అబ్బా నువ్వు సూపర్ అయ్యా అంటారు కదా అనరా? ఇప్పుడు నువ్వు ఇక్కడ మనం అందరం అంటలే సూపర్ అంటలే అంటారు. పరలోకంలో కూడా దేవుడు తన దేవుని దగ్గర ఉన్న దూతలకు అందరికీ వాళ్ళు సేవ చేస్తే నేను ఇచ్చాను అంటే ఆయన వాళ్ళందరూ కలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ రోజున నువ్వు సేవకుడు కావాలి, నువ్వు సేవకురాలు కావాలి, దేవుని పనిలో ఉండాలి. నీ రుణమును తీర్చగలిగిన ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్, నీకున్న సమస్యలు కానీ నీకున్నటువంటి శ్రమలు కానీ ఏమున్నా కూడా దేవుని సేవ చేయి, శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకని సేవకులు అవుదాం, దేవుని సేవ చేసుకుని ఆయన రుణం తీర్చుకుందాం. అటు కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునితో ఒక్క చిన్న మనం చేసుకో. నువ్వు దేవునికి హృదయానుసారుడు కావాలా అనుకుంటే, అయ్యా నేను కూడా నీకు ఇష్టానుసారమైన కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలి, దేవా నీకు ఇష్టానుసారమైన హృదయానుసారమైన కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ప్రేమను రుచి చూడు, ఆయన ఆరాధించు, ఆయన చిత్తాన్ని జరిగించు, ఆయన సేవకుడిగా బ్రతుకు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో మా బ్రతుకు అయ్యా తండ్రి కొద్ది కాలమని మాకు తెలుస్తుంది, ఎంతకాలము బ్రతికామో కాదు, కానీ నీ కొరకు ఏం చేశామో అని ఒక్కసారి ఆలోచించడానికి ఈ రోజున దావీదు యొక్క చరిత్ర ద్వారా గొప్ప సత్యం చెప్పింది దేవుడు. దావీదు నీ హృదయానుసారుడిగా ఉన్నాడు అంటే కారణము నీ ప్రేమను తెలుసుకున్నాడు, నిన్ను ఆరాధించాడు, నీ చిత్తాన్ని జరిగించాడు, నీ సేవకుడిగా మిగిలిపోయాడు. అట్టి భాగ్యము మాకు దయచేయి. ఇదే మాకు భాగ్యమయ్యా. నీ ప్రాణమునకు విలువ, నీ ప్రేమకు విలువ మా సేవ, మేము చేసే సేవ. అటు మమ్మలను సేవకులుగా మార్చండి, నీ దీవులతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని యేసు అప్పగింపు రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని